హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఇప్పుడు మార్కెట్లోకి విపరీతంగా కేజీల కొద్దీ టమాటాలు అతి తక్కువ రేటుకి వస్తున్నాయండి. అసలు చెప్పాలంటే ప్రకృతి మనకిచ్చే సీజనల్ ఫ్రూట్ వెజిటబుల్స్ మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదండి. టమాటాల వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటాల్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది, కంటికి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు అందరూ కూడా మొబైల్ ఫోన్స్, స్టడీ పరంగా టీవీలు చూసి కళ్ళు చాలా పాడవుతున్నాయి కదా. అందుకే ఈరోజు టమాటా పులావ్తో మీ ముందుకైతే వచ్చానండి. ముందుగా అయితే నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇది ఇద్దరు బాబులకు కూడా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేద్దామని తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి నేనైతే మీడియం సైజు ఒక 5 తీసుకున్నానండి. టమాటాలను కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒక ఉడుకు రానివ్వండి. ఎలా రావాలంటే ఇవాళ స్కిన్ అలా సపరేట్ అయ్యేలా అలా క్రాక్ వచ్చిందాక కొంచెం మరగనివ్వండి. తర్వాత ఇంకో స్టవ్ మీద ఈలోపు మనం రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడా గిన్నె తీసుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి మీరు దాని ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అందులో హోల్ గరం మసాలా వేసుకోండి. తర్వాత ఇందులో జీడిపప్పు కూడా మనం పులావ్కి వేసుకుంటాం కదా, అలా దినుసులు వేసేసుకొని తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోండి. ఇవి కొంచెం కాస్త మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం స్కిన్ కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలు వేసుకోండి. మీకు పులావ్ తింటుంటే అక్కడక్కడ టమాటాల ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది. కొంతమందికి అలా ఇష్టం లేకపోతే మనం కుక్ చేసుకునేటప్పుడే బాయిల్ చేసుకునేటప్పుడే టమాటాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోద్ది. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెష్ది అయితే. అలా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా అటు ఇటు కొంచెం కలుపుకోండి. తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఇవి మగ్గేలోపు మనం ఇందాక టమాటాలు బాయిల్ చేసుకున్నాం కదా, వాటిని పైన స్కిన్ సపరేట్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇదేంటంటే స్కిన్ ఉంటే మనకు అక్కడ నలకలు నలకలుగా కనిపిస్తుంది అనమాట. రైస్ కొంచెం డెలిషియస్గా కనిపించడం కోసం స్కిన్ సపరేట్ చేశాను. తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నటువంటి టమాటా ప్యూరిని కూడా ఇందులో పోసేసుకోండి. మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నటువంటి ఆ టమాటా ప్యూరిని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మీరు కొంచెం ఇది పచ్చివాసన పోయేదాకా కుక్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం కారం, మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారానికి సరిపడు అంటే మన మీరు స్పైసీ ఎలా తింటారో అలా వేసేసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని అంతా కూడా అదంతా కూడా టమాటా ప్యూరీకి పట్టేలాగా ఆ టేస్ట్లన్నీ పట్టేలాగా కొంచెం కలిపేసుకోండి. లాస్ట్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు, 1కి 2 పోయకుండా కొంచెం తక్కువ పోసుకోండి. నేను తీసుకున్నది బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది. మీరు రైస్కు తగ్గట్లుగా వాటర్ తీసుకోండి. ఇలా 1కి 2 వాటర్ పోసేసుకొని కొంచెం తక్కువ పోసుకుంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు రుచిని అడ్జస్ట్ చేసేసుకోండి. కొంచెం ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇక్కడ సాల్ట్ వేసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి తెరలకాగుతున్నప్పుడు ఇందాక మనం తీసుకున్నటువంటి రైసు వాటర్ లేకుండా ఇలా వాటర్ లేకుండా రైస్ ఆల్రెడీ పోసేసుకున్నాం కదా, ఇలా వాటర్ లేకుండా రైస్ని వేసేసుకోండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మీరు ఊరికే కదుపుతూ ఉండకండి, రైస్ అనేది విరిగిపోతుంది, చూడటానికి చక్కగా ఉండదనమాట. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇట్లా దగ్గర పడిన తర్వాత జస్ట్ అలా కదిపేస్తే చాలు. తర్వాత కొంచెం 95% ఉడికిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి. అదనేది చెమ్మ అనేది గుంజుకొని రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇలా చేసిందానండి, చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టమాటాలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ బాగా ఉంటుంది కదా, ఇది మన మలబద్ధకాన్ని కూడా తొలగిస్తుంది. అలాగే టమాటాలో యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుందండి. ఇది రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది అనమాట. టమాటాలు మనం రోజు తీసుకోవటం వల్ల మనం యంగుగా కనిపిస్తాం, అంటే మన వయసు కూడా తగ్గిస్తుంది, వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించదు అనమాట. అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అలాగే టమాటాల్లో క్యాన్సర్ని అడ్డుకునే గుణాలు కూడా ఉన్నాయండి. హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉంటారు కదా, హార్ట్ బ్లాక్స్, అలాంటి వాళ్ళు ఈ టమాటాలు తరచూ తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా టమాటా పలావ్ని మీ ఇంట్లో చేసి పెట్టండి, ఫుల్గా హ్యాపీగా కడుపు నిండా తినేస్తారు. మీకు టైం కూడా సేవ్ అవుతుందండి. కూర, పప్పు, ఫ్రై ఇలా రకరకాలు చేసే పని లేకుండా ఒక్కసారి ఇలా టమాటా పులావ్ చేసి పెట్టండి. ప్యూర్ టమాటా ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేశాను. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఈ టమాటా పులావ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా, చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా అంటే చాలా బాగుందండి. మా బాబు రోజు సింగిల్ బాక్స్ పెట్టేదాన్ని, వాడు కొంచెం టేస్ట్ చేసి కొంచెం తినేసి చూసి వాడు 2వ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళాడు. అంత టేస్ట్గా ఉందండి. మీరైతే తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.